బాలాగారు 3 కేసులు రెఫర్ చేశాను సార్ నేను ఈ మధ్య కాలంలో జరిగినవి. పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్, సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్, ఈ గంజాయి బ్యాచో మరి మందు బ్యాచో తాగి ఒక మెడికోను హత్య చేసినటువంటి కేసు. ఈ 3 కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది? అన్నింటిలోనూ చట్టం ఒకే రకంగా పనిచేస్తోందా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ సాక్షి టీవీ చూసే ప్రజలకి కూడా, ఇక్కడ చట్టం ఒకటే అండి, కానీ చట్టానికి ఒక చుట్టం ఉంది. దాని పేరే ప్రస్తుత కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా నెక్సెస్ ఉన్నా నెక్సెస్ లేకపోయినా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే చాలు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇందాక మన రాజేశ్వర రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కల్పబుల్ హోమోసైడ్ కాదు, దాని తర్వాత అది ఇంటెన్షన్ ఉంది కాబట్టి మర్డర్ కట్టడానికి స్కోప్స్ ఉన్నాయని చెప్పేసి. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను మళ్ళీ చెప్తున్నా, ఒత్తి చెప్తున్నా, ఇన్ కేస్ ఈ డిబేట్ చూస్తుంటే డీజీపీ కావచ్చు, లేకపోతే ఆ ఏరియా ఎస్పీ కావచ్చు, అది రాజమండ్రి ఎస్పీ కావచ్చు, మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్కాంపిటెన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారు. అయితే ఇన్కాంపిటెన్స్ పోలీస్ ఆఫీసర్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను మీరు ఆర్టీఎల్ పెట్టేసి ట్రైనింగ్ ఇవ్వండి, వీళ్ళకి ఒక్కరి దగ్గర కూడా ట్రైనింగ్స్ లేవు, నాలెడ్జ్ లేదు. ఎందుకు లేదని కూడా చెప్తాను. ఏం నాలెడ్జ్ ఉందో తెలుసా? ఇక్కడ మీకు ఒక కేసుని రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన విధంగా చెప్పినట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చి రాసే కెపాసిటీ ఉన్న ఏకైక ట్రైనింగ్ మాత్రమే తీసుకున్నారు. చట్టపరంగా, కేసు ఫ్యాక్ట్స్ ప్రకారంగా, ప్రైమ్ ఆఫీసీ ప్రకారంగా, మైలిషియస్ ఇంటెన్షన్, అదే మెన్స్రియా యాక్టర్స్ రియా ప్రకారంగా చేయరు. ఓకే, కేసు ఒక కేసు తీసుకుంటే నాకేంటి లాభం, నన్ను పోస్టింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకి ఏంటి లాభం, ఆ ఎమ్మెల్యే మీద ఉన్న మినిస్టర్ కి ఏంటి లాభం, ఆ మినిస్టర్ పైన ఉన్న చీఫ్ మినిస్టర్ కి ఏంటి లాభం, ఈ ప్రభుత్వానికి ఏం లాభం అని మాత్రమే చూసే పోలీస్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్ గా మేము కొన్ని కేసెస్ డీల్ చేసాం విజయవాడలో. అంటే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం చూపించుకోవడం కోసం సామాన్యుల మీద పడుతున్నారు తప్ప రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ, కొంచెం రాజకీయ పార్టీకి సంబంధించిన సన్నిహితంగా ఉన్న వ్యక్తుల గురించి కానీ వీళ్ళు అసలు పట్టించుకోరు. అయితే నేను ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మద్యం మత్తు అని మీరు అంటున్నారు, డ్రగ్స్ మత్తు మద్యం మత్తు కాదండి. మద్యం మత్తు డ్రగ్స్ మత్తు కాదు. ఇక్కడ దీనికంటే మహమ్మారి ఒకటి ఉంది, అధికారం మత్తు. ఓకే, ఈ అధికారం మత్తు ఏంటో తెలుసా అండి? రాజకీయ పార్టీలో ఒక అధికారి అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే భరోసా ఎవరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము సైకాలజీ, ఆంథ్రపాలజీ అనే 2 సబ్జెక్టులు ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్నే మెన్స్ రియా యాక్టర్స్ రియా అని అంటాం మనం లీగల్ పరిభాషలో. అంటే ఇంటెన్షన్ అని ఉంది చూసారా, ఈ ఇంటెన్షన్ ని ఎవరు నేర్పిస్తున్నారో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నేర్పిస్తోంది. ఏ విధంగా తెలుసా? వాళ్ళు మద్యం మత్తులో మొదట నిర్లక్ష్యంగా, తర్వాత ఇంటెన్షనల్లీ చంపాలి అని బుద్ధి చంపేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏముంటది? అక్కడికే వస్తున్నా సార్. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఎన్నుకుంటామండి? మన మాన ప్రాణాలని, మన ధనాన్ని, మన ల్యాండ్ ని, మన భవిష్యత్తుని కాపాడడం కోసం. అవునా? అవును, అంతే కదండి. 100%. మద్యం తాగి, ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా మద్యం తాగితే దాని వల్ల అపరాధం జరుగుతుంది, నేరం జరుగుతుందని తెలుసా తెలీదా? ఫస్ట్ పాయింట్. తెలుసా తెలీదా? తెలుసు కదా. లేబర్ పని చేసుకుంటే ఇంట్లో చిన్న 4 ఏళ్ల పిల్లోడిని అడిగినా కూడా వాళ్ళ నాన్న మద్యం తాగుతున్నాడు అంటే దాని వల్ల నష్టం, మా ఇంట్లో మా దెబ్బలు తింటాము, మా అమ్మను కొడతాడు, మా బూతులు తిడతాడు, వద్దు అని వాళ్ళే వాదిస్తారు. అవునా? అలాంటిది ఫాదర్ ప్లేస్ లో ఉన్న రాష్ట్ర చీఫ్ మినిస్టర్, రాష్ట్ర ప్రభుత్వము ప్రజల గురించి ఎంత ఆలోచించాలి? కానీ అట్లా కూడా ఆలోచించారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆలోచించారు.